ప్రియమైన 10వ తరగతి విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం। ఈ రోజు పాఠ్యాంశంలో భాగంగా ధरती के सवाल अंतरिक्ष के जवाब పాఠ్యాంశం నుంచి ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి నేర్చుకుందాం। ఈ రోజు పాఠ్యాంశంలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి। చిన్న స్టోరీ। ఒకనొక సందర్భంలో ఒక ప్రాథమిక పాఠశాల అంటే తెలుసు కదా, 1 to 5th క్లాస్ వరకు ఉంటారు స్టూడెంట్స్ కదా। సో ఆ స్కూల్లో ఒక రోజు మరి ఒక తరగతి గదిలో ఒక ఉపాధ్యాయులు సైన్స్ ఉపాధ్యాయులు అన్నమాట పక్షి పాఠం చెప్తా ఉన్నారట బోర్డు మీద। పక్షి పాఠం చెప్తూ ఉంటే పాఠం అంతా అయిపోయింది। సార్ చక్కగా బోర్డు మీద మరి పక్షి యొక్క బొమ్మని డ్రా చేశారు। పక్షి ఏ విధంగా రెక్కలు చాచుకుని ఎగురుతుంది, ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని చక్కగా చెప్పారు। చెప్పిన తర్వాత ఆ ఉపాధ్యాయులు అడిగారట, ఒరే నాన్న మరి మీలో ఎంతమందికి ఈ పాఠం అర్థం కాలేదు అని అడిగారట। ఎంతమందికి అర్థం కాలేదు అంటే అందులో 3 పిల్లలు చేతులు ఎత్తారట, మాకు అర్థం కాలేదు సార్ అని। అప్పుడు సార్ ఏం చేశారంటే ఆ 3 పిల్లల్ని కూడా ఆ సాయంకాల సమయంలో మరి అక్కడ దగ్గరలో సముద్రం ఉంటే ఆ సముద్ర ఒడ్డుకు తీసుకుని వెళ్లి ఆకాశంలో రెక్కలు చాచుకుని ఎగురుతున్నటువంటి, అంటే సాయంకాలం తెలుసు కదా మనకి పక్షులన్నీ గూటికి చేరుకుంటూ ఉంటాయి। ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకంగా మరి వేగంగా వెళ్లే పక్షి ఉంటుంది, కొంచెం నెమ్మదిగా వెళ్లే పక్షులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి పక్షులు సాయంకాల సమయంలో కదా। సో ఎగురుతూ గూటికి చేరుకుంటున్నటువంటి ఆ పక్షులన్నిటినీ మరి ఆ ఉపాధ్యాయులు వాళ్ళకు చూపించారట। వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు। సార్ ఏదైతే క్లాస్ రూమ్ లో చెప్పారో అదే పక్షిని మరి రియాలిటీలో కూడా చాలా చక్కగా చూపించారు। ఎరనానా మరి ఇప్పుడు అర్థమైందా అంటే ఓ ఎస్ సార్ అని చెప్పేసి సార్కి చక్కగా హ్యాపీగా బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు। నెక్స్ట్ డే ఆ 3 పిల్లల్లో ఒక పిల్లవాడు మరి సార్ దగ్గరకు వచ్చి ఇలా అడిగాడట, సార్ నిన్న మీరు పక్షి పాఠం చెప్పారు కదా, ఆ పాఠం చాలా బాగుంది। నేను పెద్ద అయిన తర్వాత ఏ విధంగా అయితే పక్షి రెక్కలు చాచుకుని అలా దూసుకుని వెళ్లిపోతుందో అలా దూసుకు వెళ్లిపోయేటువంటి వస్తువుని నేను తయారు చేయాలి, అంటే విమానం లెక్క అన్నమాట। ఆ విమానాలు అప్పటికీ ఉన్నాయి, విమానాలు చూసాడు అబ్బాయి ఆకాశంలో ఎగురుతున్నటువంటి విమానాల్ని। అలా పక్షిలా వేగంగా వెళ్లేటువంటి దాన్ని నేను తయారు చేయాలి సార్, అలా చెయ్యాలి అంటే నేనేం చెయ్యాలి అని అడిగాడంట చిన్న అబ్బాయి। అప్పుడు సార్ అన్నారట, ఒరే నాన్న బాగా చదువుకో, నువ్వు బాగా కష్టపడి మంచిగా చదువుకుంటే నువ్వు అనుకున్నది చేయగలవు అని చెప్పారట। పిల్లవాడు చిన్నవాడు కదా ఓకే అని చెప్పాడు, అక్కడి నుంచి హ్యాపీగా వెళ్లిపోయాడు। సో ఎవరయ్యా చిన్న అబ్బాయి అని అంటే ఆయన గురించే మనం నేర్చుకోబోతున్నాం। तमिलनाडु के रामेश्वरम की गलियों में समाचार पत्र बेचने वाला एक निर्धन बालक एक दिन सुप्रसिद्ध वैज्ञानिक तथा भारत का राष्ट्रपति बनेगा, ऐसा किसी ने सपने में भी नहीं सोचा था। किंतु उस गरीब बालक ने अपनी प्रतिभा, परिश्रम और लगन से यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है। मन में अगर चाह हो तो उसे राह अपने आप मिल जाती है। जी हाँ, यह बालक कोई और नहीं बल्कि हमारे पूर्व राष्ट्रपति और मिसाइल मैन के नाम से प्रसिद्ध भारत रत्न अबुल फकीर जैनुलाबुद्दीन अब्दुल कलाम है। సో ఆ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిని పక్షి కోసం అడిగినటువంటి వారు ఎవరయ్యా అంటే మరి మిసైల్ మ్యాన్ పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి భారతరత్న అబ్దుల్ ఫకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం గారు అన్నమాట। సో ఈయన జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందో చూడండి, మరి తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం అనేటువంటి ఊరిలో ఆ వీధుల్లో సమాచార పత్రం అనే వార్తాపత్రికలు అమ్ముకునేటువంటి ఒక పేద అబ్బాయి ఒకనొక రోజున సుప్రసిద్ధుడైనటువంటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్తగా అలాగే భారత రాష్ట్రపతి అవుతాడని మరి అలాగా ఎవ్వరూ కూడా కలలో కూడా అనుకుని ఉండరు అబ్బాయిని చూసినప్పుడు। కింతు ఉస్ గరీబ్ బాలకనే, కానీ ఆ పేద విద్యార్థి ఆ పేద అబ్బాయి ఏం చేస్తుంటే అపనీ ప్రతిభ, తన యొక్క ప్రతిభ అలాగే తన యొక్క టాలెంట్ ను బట్టి తన యొక్క పరిశ్రమ కష్టాన్ని బట్టి లగన్ సే సిద్ధ్ కర్ దిఖాయా, మరి మనసు
దృఢ సంకల్పంతో మనసు పెట్టి చదవటం వల్ల దీన్ని చేసి చూపించాడు. మనుష్ కే లియే విశ్వ మే కుచ్ భీ అసంభవ్ నహీ హై. ఏమి సాధించి చూపించారు ఆయనంటే ప్రపంచంలో మనిషికి అసాధ్యమైనది ఏమిది కూడా లేదు. మన్మే అగర్ చాహ్ హోతో, మన మనసులో దృఢ సంకల్పం ఉండాలే కానీ ఉసే రాహ్ అప్నే ఆప్ మిల్ జాతీ హై, దానికి దారి అదే తెరుచుకుంటుంది. నీ మనసులో దృఢ సంకల్పం ఉన్నప్పుడు దానికి ఏవి కూడా ఆటంకాలు అడ్డుబండగా నిలబడవు అనమాట. దానికి దానికి అదే తెరుచుకుంటుంది అంటారు. జీహా అవును, యహ బాలక్ కోయి ఔర్ నహీ, ఇలా చెప్పి సాధించి చూపించినటువంటి ప్రతిభా సంపన్నుడు ఎవరయ్యా అంటే ఎవరూ కాదు, హమారే పూర్వ రాష్ట్రపతి ఔర్ మిసైల్ మే నామ్ సే ప్రసిద్ధ భారత రత్న అబ్దుల్ ఫకీర్ జైనులాబిద్దీన్ అబ్దుల్ కలాం హై. ఎవరయ్యా అంటే మన దేశపు మాజీ రాష్ట్రపతి, ప్రథమ పౌరులుగా ఉన్నటువంటి రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి, అలాగే మిసైల్ మ్యాన్ గా ప్రసిద్ధి చెందినటువంటి భారత రత్న బిరుదాంకితులైనటువంటి అబ్దుల్ ఫకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం జీ హై. राष्ट्रपति कार्यालय के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था. प्रस्तुत है उससे की कुछ झलकियां. మరి రాష్ట్రపతిగా ఆయన ఉన్నప్పుడు, అబ్దుల్ కలాం జీ గారు రాష్ట్రపతిగా ఆయన కార్యాలయంలో ఉన్నప్పుడు కొంతమంది విద్యార్థులు వెళ్లి ఆయన ఇంటర్వ్యూ చేశారంట. సాక్షాత్కార్ మానే ఇంటర్వ్యూ. ప్రస్తుత హై ఉస్సీకి కుచ్ ఝలకియా. మరి వారు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగి తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బాలక్ అడుగుతా ఉన్నాడు, बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्याएं हैं जो हमारे देश में किसी महामारी की तरफ फैली हुई है. उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं. మరి పెరుగుతున్నటువంటి జనాభా ఒకవైపు, మరి మిగిలినటువంటి అనేక రకాలైనటువంటి సామాజిక సమస్యలు మరొక వైపు ఉన్నాయి. जो हमारे देश में किसी महामारी की तरफ फैली हुई है. ఇవి ఎలా ఉన్నాయి సమస్యలు అంటే ఒక మహమ్మారి లాగా, అంటే ఒక అంటువ్యాధి, ఒక భయంకరమైనటువంటి అంటువ్యాధి ఏ విధంగా అయితే వ్యాపిస్తుందో చూడండి. మనం ఇప్పుడు ప్రెసెంట్ ఎదుర్కొంటున్నాం కరోనా సమస్య, కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ ఉన్నాం కదా. సో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంది. అలాగే మన సమాజంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఒక ప్రక్క ఉన్నాయి, రెండో ప్రక్క ఏమో పెరుగుతున్నటువంటి జనాభా సమస్య ఒకవైపు ఉంది. ఉన్కే బారే మే జాగరూకతా లానే కే లియే, మరి ఇలా ఈ విషయాలలో అంటే జనాభా విషయంలోను మిగిలినటువంటి సామాజిక సమస్యల విషయంలోను జనాల్ని మేల్కొల్పాలి అంటే హమ్ ఛాత్ర క్యా కర్ సక్తే హై, విద్యార్థులుగా మేము ఏం చేయగలం, మా విద్యార్థుల యొక్క బాధ్యత ఏంటి. మరి నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా. ఇవాళ మేము బాలలమే, విద్యార్థులమే, కానీ రేపు కాబోయే పౌరులం కదా. కాబట్టి భావి భారతానికి మేము ఏం చేయగలం ఈ సమస్యల విషయంలో, తమరి యొక్క జవాబు చెప్పండి, తమరి యొక్క సమాధానం తెలియజేయండి అని చెప్పి విద్యార్థులు అడిగినప్పుడు అబ్దుల్ కలాం జీ అంటున్నారు చూడండి, ఇస్మే దో రాయ్ నహీ कि हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्याएं हैं. ఈ మీరు అడిగినటువంటి ఈ విషయాల్లో రెండు అభిప్రాయాలు ఏమీ నా దగ్గర లేదు, కానీ हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्याएं हैं. మీరు చాలా కరెక్ట్ గా సమస్యను తీసుకొచ్చి నా ముందు పెట్టారు. పెరుగుతున్న జనాభా ఒకవైపు ఉంది, అలాగే మీరు చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి సామాజిక సమస్యలు కూడా ఉన్నాయి. నేను కాదని అనటం లేదు. पर साथ ही हमें यह भी नहीं भूलना चाहिए. వీటితో పాటుగా ఈ సమస్యలతో పాటుగా మనం మర్చిపోకూడని ఒకటి విషయం ఉంది. ఏంటట ఆ విషయం? పూరే విశ్వ में भारत ही एकमात्र ऐसा देश है जहां 50% से भी अधिक युवा शक्ति है. ఏ విషయం మనం మర్చిపోకూడదు అంటే ఇవాళ ప్రపంచంలో అనేక దేశాలున్నాయి, ఆ దేశాల్లో జనాభా కూడా తగినట్టుగానే ఉంది, ఆ దేశాలకు తగినట్టుగా. అయితే ఉన్నటువంటి ఆ జనాభాలో 50% యువశక్తి కలిగినటువంటి దేశం, యువకులు కలిగినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే ప్రపంచ దేశాల్లో 50% యువకులు కలిగినటువంటి దేశం
కేవలం అది భారతదేశం సమస్యలోకే, పెరుగుతున్న జనాభా ఓకే, మిగిలినటువంటి సామాజిక సమస్యలోకే మీరు సమస్యలను చూస్తున్నారు ఓకే, మరి దీన్ని ఎందుకు మీరు చూడట్లేదు? మీరు యువకులు కదా, భావి భారత పౌరులు కదా, సమస్యలను మీరు గుర్తించారు, వెల్ అండ్ గుడ్. కానీ అట్ ద సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, మీరు మర్చిపోకూడని విషయం ఇంకొకటి ఉంది. ఇవాళ ప్రపంచ దేశాలలో భారతదేశంలో ఉన్నటువంటి 50% యువశక్తి మరే దేశంలోనూ లేరు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, దీన్ని మర్చిపోకూడదు. ఎందుకు యువశక్తి గురించి, మరి 50% యువశక్తి గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు అంటే, జో దేశ్ కే ఆర్థిక వికాస్ మే ప్రముఖ యోగదాన్ దే రహీ హై. ఇవాళ ఒక దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అంటే ఆ దేశానికి ఆర్థికంగా వెన్నెముక లాంటిది, ఆర్థిక స్థాయిని పెంచడానికి వెన్నెముక లాంటిది, ఆర్థిక స్థితిని అభివృద్ధి చేయటంలో వెన్నెముక లాంటిది యువశక్తి. అలాంటి వెన్నెముక అయినటువంటి యువశక్తి మన దేశంలో 50% ఉందన్న విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. యహ్ భీ దేఖ్నే మే ఆయా హై కి జహా కహీ భీ మహిళా సాక్షరతా దర్ అధిక్ హై वहां यह साक्षरता दर बढ़ती जनसंख्या को नियंत्रित करने में कारगर साबित हुई है. మరి ఇక్కడ ఇంకొక విషయం మన దృష్టిలోకి వచ్చింది. ఏంటయ్యా అంటే, ఎక్కడైతే ఎక్కువగా మహిళల యొక్క అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉందో అక్కడ అక్షరాస్యత ఉన్న చోట మరి పెరుగుతున్నటువంటి జనాభాని నియంత్రించేటువంటిది కూడా సాధ్యమవుతూ ఉంది. అంటే పెరుగుతున్నటువంటి జనసంఖ్యని అదుపు చేయగలిగినటువంటి శక్తి ఎందులో ఉందని చెప్తున్నారంటే ఆయన సమాధానం, స్త్రీ యొక్క అక్షరాస్యతలో ఉంది. ఏ సమాజంలో అయితే స్త్రీలు అక్షరాస్యులుగా ఉంటారో వాళ్ళు కుటుంబ నియంత్రణను పాటిస్తారు. ఎప్పుడైతే మనకు తెలుసు కదా, చిన్నప్పుడు మనం అందరం కూడా ఎలిమెంటరీ స్కూల్లో నేర్చుకున్నటువంటి వాళ్ళమే. ఏముంటుంది మనకి అక్కడ నేర్పిస్తారు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, మరి అమ్మాయి చదువు అవనికే వెలుగు అని మంచి కొటేషన్స్ మనం నేర్చుకున్నాం అక్కడ కొన్ని విషయాలు. ఒక ఇల్లాలు చదువుకుంది అనుకోండి, ఒక ఇంటి ఇల్లాలు చదువుకుని ఉంటే ఆ ఇంటికే వెలుగంట. అదే అమ్మాయి చదువుకుంటే అవనికి అంటే మొత్తం ప్రపంచానికే వెలుగు. అందుకనే బేటీ బచావో బేటీ పడావో అంటారు మన ప్రధానమంత్రి వర్యులు కదా. సో కాబట్టి ఎక్కడైతే స్త్రీ చదువుకుని ఉంటుందో, ఏ సమాజంలో అయితే స్త్రీలు అధికంగా అక్షరాస్యులై ఉంటారో వాళ్ళు మాత్రమే పెరుగుతున్నటువంటి జనాభాని నియంత్రించగలరు. కాబట్టి ఇప్పుడు జనాభా పెరుగుదల అనేటువంటి సమస్యకి సమాధానం ఇచ్చేశారు ఆయన. స్త్రీ యొక్క అక్షరాస్యత శాతాన్ని పెంచినప్పుడు జనాభా పెరుగుదల అనేది అరికట్టబడుతుంది. సో ఒక కుటుంబాన్ని నియంత్రించగలిగేది, ఒక కుటుంబాన్ని చక్కగా కట్టుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అక్కడ చదువుకున్న స్త్రీకి మాత్రమే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటి ఇల్లాలు చదువుకున్నదై ఉండాలి. అక్షరాస్యత శాతం ఆ సమాజంలో పెరిగి ఉన్నప్పుడు ఆ పెరుగున్న చోట జనాభా నియంత్రణ అనేది మనకి కళ్ల ముందు కనిపిస్తోంది. జనాభా నియంత్రించుకున్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి. ఎందువల్ల వాళ్ళు జనాభాని అరికట్టగలిగారు? పెరుగుతున్న జనాభానంటే అక్కడ అక్షరాస్యత శాతం అధికంగా ఉండటం వల్ల అక్కడ అది నియంత్రించడం అనేది, జనాభాని నియంత్రించుకోవడం అనేది జరిగింది. ఏక ఛాత్ర హోనే కే నాతే ఆప్ సబ్ కమ్ సే కమ్ 5 మహిళలకు శిక్షిత్ కరే. మీరు ఒక విద్యార్థి కదా, మీరు విద్యార్థిగా మీ బాధ్యత ఉంది. కమ్ సే కమ్ తక్కువలో తక్కువ మీరు 5 మహిళల్ని అక్షరాస్యులను చేయండి. జో పడ్నా లిఖనా నహీ జాంతి, ఎవరైతే చదవటం రాయటం రాదు నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి ఒక 5 మహిళలని అక్షరాస్యులుగా మార్చే బాధ్యతని మీ భుజస్కంధాలపై వేసుకోండి. సాతి ఆప్ ఉన్హి సమాజ్ కి ఉన్ని ప్రముఖ సమస్యాओं के बारे में भी बताए. దానితో పాటుగా మీరు ఎంచుకున్నటువంటి ఆ స్త్రీలకి ఏదైతే అక్షరాస్యులుగా చేయాలని మీరు ఉద్దేశించుకున్నారో ఆ స్త్రీలకి ఈ విషయం కూడా చెప్పండి. సమాజంలో ప్రముఖంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద వాళ్ళకి అవగాహన కల్పించండి. జిన్సే ఆజ్కల్ కి మహిళాओं को संकट का सामना करना पड़ रहा है. నేటి సమాజంలో స్త్రీలు ఏ కష్టాలనైతే ఎదుర్కొంటూ ఉన్నారు, ఏ సమస్యలనైతే ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎందువల్ల ఎదుర్కోవాల్సి వస్తుందో దానికి సంబంధించినటువంటి అవగాహనను మీరు వాళ్ళల్లో కల్పించండి. ఒక్కొక్క విద్యార్థి 5 స్త్రీలకి ఈ అవగాహన కల్పించినట్లయితే
మిగిలినటువంటి సమస్యలు చూడండి, రెండవ సమస్యకు కూడా ఆయన ఆన్సర్ చెప్పేశారు. కయి అన్య సమస్యాయేం అన్నారు కదా, స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి ఆ కయి అన్య సమస్యాయేంకి కూడా సమాధానం ఏంటి అంటే, చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి నిరక్షరాస్యులైనటువంటి 5 మహిళల్ని అక్షరాస్యులుగా మార్చి ఆ సమస్యల పట్ల అవగాహన కల్పించినట్లయితే సమాజంలో మిగిలినటువంటి ఆ అన్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రూపుమాపొచ్చు. సో 2 ప్రశ్నలకి కూడా ఆ మహోన్నతమైనటువంటి ఆ వ్యక్తి చాలా ఉన్నతంగా సమాధానాలు చెప్పారు. बालक, भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या को समाप्त करने के लिए क्या सुझाव देना चाहेंगे? మరలా విద్యార్థి అడుగుతా ఉన్నారు, మీరు భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నారు కదా, మన భారతదేశానికి ప్రథమ పౌరులుగా మరి మీరు ఉన్నారు రాష్ట్రపతి రూపంలో. మరి మీరు బాల కార్మిక సమస్య అనేటువంటిది మన దేశంలో ఎన్నో ఏళ్లుగా వేళ్లునుకునింది కదా, పాతుకునిపోయింది సమస్య. బాల కార్మిక వ్యవస్థ అనేది నిన్న మొన్నటిది కాదు, చాలా తరతరాలుగా వస్తున్నటువంటి ఒక బలిష్టమైనటువంటి సమస్య ఈ సమస్య. మరి ఇలాంటి సమస్యను సమాప్తం చేయాలి, ఇలాంటి సమస్యను రూపుమాపాలి అంటే ఒక రాష్ట్రపతిగా, భారతదేశం ప్రథమ పౌరుడుగా ఈ ఎన్నో తరాలుగా పాతుకుపోయినటువంటి ఈ సమస్య నుండి విముక్తి కలిగించడానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు అని అడిగారు. అబ్దుల్ కలాం జీ అంటున్నారు, కానూనన్ బాల్ మజ్దూరీ కర్వానా ఏక్ అపరాధ్ హై. మరి బాల కార్మికుడు లేదా ఈ బాల కార్మికతనం అనేది చట్టరీత్యా నేరం. इस दशक के अंत तक हमें उसे जड़ से समाप्त करने का प्रयास करना चाहिए. మరి ఈ దశాబ్దం అంతమయ్యే నాటికి మనం వేళ్లతో సహా ఈ సమస్యను మరి రూపుమాపాలి. ఇంక ఈ సమస్య అనేది దాని తాలూకా ఏది కూడా కనపడకూడదు, దాని ఛాయ ఏమి కూడా మనకి కనపడకూడదు. ఆ రకంగా వేళ్లతో సహా మనం ఈ సమస్యను పీకి పారేయాలి. భారతీయ సంసద్ నే భీ సంవిధాన్ మానే భారత ప్రభుత్వం కూడా మన రాజ్యాంగంలో ఏం చేశారట, संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने के अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया गया है. మరి మన రాజ్యాంగం 2002లో ఏం చేశారు అంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళకు ఒక హక్కుని ఇచ్చారు, విద్యా హక్కు. వాళ్ళ విద్యను ఆర్జించే హక్కుని మౌలిక హక్కుగా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. यह बहुत जरूरी है, ఇది చాలా అవసరం कि बच्चे अभिभावकों को नशाखोरी से मुक्ति दिलाने के लिए मुहिम चलाए और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करे. ఇక్కడ బాల కార్మికుడు ఒక ఇంటి నుంచి తయారవుతున్నాడు, ఒక బాల కార్మికుడు ఒక ఇంటిలో లేస్తున్నాడు. ఎందుకు ఒక ఇంటి నుంచి బాల కార్మికుడు బయలుదేరుతున్నాడు అంటే ఆ బాల కార్మికుడు యొక్క సంరక్షకుడుకు మత్తులో ఉన్నాడు. ఆ మత్తును వదిలించాలి ఫస్ట్. ఆ పిల్లవాడి యొక్క సంరక్షకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మత్తును వదిలించాలి ఫస్ట్. వాళ్ళ మత్తును వదిలించాలి అంటే ఏం చేయాలి అంటే అది చాలా కష్టతరమైనటువంటి పని. కానీ కష్టతరమైనటువంటి ఆ పనిని కూడా చేయడానికి ఆస్కారం ఉంది. ప్రౌఢ శిక్షాకే మాధ్యం से उन्हें शिक्षित करने की व्यवस्था भी करे. మరి వయోజన విద్య ద్వారా ఆ సంరక్షకుల్లో మేల్కొల్పును తీసుకురావాలి. అది ఎంత అపరాధమో చట్టరీత్యా. వాళ్ళ పిల్లల్ని అలా పనికి పంపించడం, బాల కార్మికుడుగా మరి వాళ్ళని తయారు చేయటం అనేది ఎంత నేరం అన్నటువంటిది వాళ్ళకి తెలియజేయాలి అంటే అది విద్య ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే వయోజన విద్యా కేంద్రాల ద్వారా, వయోజన విద్య ద్వారా వాళ్ళలో ఆ మేల్కొల్పును తీసుకురావచ్చు అంటున్నారు. ऐसी समस्या को 3 अलग अलग उपायों से निपटा जा सकता है. మరి ఇలాంటి కఠినమైనటువంటి తరాలుగా పాతుకుపోయినటువంటి ఈ సమస్యను అంత తేలిగ్గా మనం
నిర్మూలించలేం. కాబట్టి దీనికి 3 వేరువేరు ఉపాయాలు ఉన్నాయి. ఈ ఉపాయాల ద్వారా ఆ కఠినమైనటువంటి సమస్యను కూడా మనం పరిష్కరించవచ్చు. అందులో మొదటిది, బచ్చా స్వయం అప్పని పడాయి జరూరీ రకనేమే రుచి దిక్కాయే. ఈ బాల కార్మికుడు పిల్లవాడు ఎవరైతే ఉన్నారో స్వయంగా వాళ్లలో చదువుకోవాలన్నటువంటి ఆసక్తి కనపరచాలి. ముందు పిల్లవాడు కనపరచాలి ఆసక్తి. రెండవది, మాతాపితాకు శిక్షిత్ కరికి. రెండవది, ఆ పిల్లవాని యొక్క తల్లిదండ్రులకు అక్షరాస్యత యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. बच्चों से काम लेने वाले मालिकों में ఆత్మనియంత్రణ की ప్రవృత్తి का विकास करके. ఇక మూడవది ఏంటంటే, ఎవరైతే ఏ యజమానులైతే ఈ బాల కార్మికుల ద్వారా పని జరిపించుకుంటూ ఉన్నారో వాళ్ళల్లో ఆత్మనియంత్రణ ప్రవృత్తిని అభివృద్ధి చేయాలి మనం. తాకీ వే ఉన్ బచ్చోं को अपने बच्चे जैसे ही समझे. దాని వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళు ఏ పిల్లల చేత అయితే పని చేపించుకుంటున్నారో ఆ పిల్లల పట్ల, అరే మన పిల్లవాడైతే ఇలా చేయించుకుంటామా, చేయించుకోం కదా, మన పిల్లలాంటి వాళ్లే కదా ఈ పిల్లలు కూడా అని కాస్తంత ఆత్మ నియంత్రణ ప్రవృత్తి వాళ్ళలో అభివృద్ధి చెందే విధంగా మనం చేసి వాళ్ళంతటా వాళ్లే ఆ బాల కార్మికుల్ని బడికి పంపించే విధంగా వాళ్ళ యొక్క తీరులో మనం మార్పును తీసుకుని రావాలి అంటున్నారు. చూడండి, ఇక్కడ అడిగినటువంటి జనసంఖ్య, పెరుగుతున్నటువంటి జనసంఖ్య సమస్య కానివ్వండి, అలాగే మిగిలినటువంటి మహిళలు ఇవాళ సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, వాటన్నిటికీ కూడా చాలా చక్కగా ఆన్సర్ చెప్పారు. అదే విధంగా మరి తరతరాలుగా వేళ్లు పాతుకుని పోయినటువంటి ఈ బాల కార్మిక వ్యవస్థ అనేటువంటి సమస్యకు కూడా మరి ఏదో ఒక్క మాటలో చెప్పేయకుండా 3 ఉపాయాలను కూడా మనం ముందుంచుతా ఉన్నారు. ఆ ఉపాయాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆయన. ముందు బాల కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లవాడులో నేను కూడా చదువుకోవాలి అన్నటువంటి తపన పిల్లవాడిలో పుట్టాలి, ఆ కోరిక వాడిలో పుట్టాలి. వాడు చదువు కోసం పరితపించే విధంగా ఆ పిల్లవాడి యొక్క ఆలోచన సరళిని మనం మార్చగలగాలి. రెండవది, ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని పనికి పంపించకుండా బడికి పంపించే విధంగా వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి అంటున్నారు. మూడవదిగా, ఎవరైతే ఈ పిల్లల ద్వారా పని చేయించుకుంటున్నారో ఆ యజమానుల్లో ఆత్మ నియంత్రణ ప్రవృత్తి అనేది కలగజేయాలి, దాన్ని వాళ్ళలో వికసింప చేయాలి. సో ఈ 3 ఉపాయాలు మనం ముందుంచుతూ వీటిని కనుక మనం అమలు చేసినట్లయితే ఈ కఠిన సమస్య నుండి కూడా మనం విముక్తిని పొందగలం అని చెప్తూ ఉన్నారు. బాలక్, वर्तमान में भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर व्याप्त है. छात्र समुदाय सन 2020 तक भारत को भ्रष्टाचार से मुक्त कराने के लिए क्या क्या कर सकता है. మరి ఇవాళ ప్రజెంట్ మనం ఏదైతే సమాజంలో ఉన్నామో ఈ సార్వజనిక జీవనంలో భ్రష్టత్వం అనేది సుమారుగా అన్ని స్థాయిల్లోనూ, అన్ని వ్యవస్థల్లోనూ, అన్ని సంస్థల్లోనూ కూడా ఉంది. ఇందు కలదు అందు లేదు అవినీతి అనడానికి ఏది కూడా లేదు, అన్ని చోట్ల కూడా ఉంది. మరి ఇలాంటి అవినీతి సార్వజనికంగా అన్ని చోట్ల ఉంది కాబట్టి అన్ని స్థాయిల్లో ఉంది. మరి 2020 కల్లా భారతదేశాన్ని భ్రష్టత్వం నుంచి విముక్తిరాలు చేయగలమా? భారత మాతని ఈ అవినీతి, భ్రష్టత్వం అనేటువంటి బందికానా నుండి మనం విడిపించాలి. అలా విడిపించడానికి క్యా క్యా కర్ సక్తా హై, ఏమేమి చేయగలం, ఏమి చేస్తే ఈ భారత మాతని భ్రష్టత్వం నుంచి మనం విడిపించగలం, ఈ అవినీతి కోరల నుంచి అని అడుగుతా ఉన్నారు. अब्दुल कलाम जी, सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है. ఆయన అంటారు, సార్వజనిక జీవనంలో ఈ భ్రష్టత్వాన్ని నిర్మూలించాలి అంటే ఒక ఉద్యమం యొక్క అవసరం ఉంది, ఒక ఉద్యమం లేవనెత్తబడాలి. यह आंदोलन अपने घर और विद्यालय से ही आरंभ करना होगा. మరి ఈ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే మన ఇంటి నుండే స్టార్ట్ అవ్వాలి, మన విద్యాలయం నుండే ప్రారంభం అవ్వాలి. भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं. మరి ఈ భ్రష్టత్వాన్ని నిర్మూలించడానికి నా దృష్టిలో కేవలం 3 వ్యక్తులు సహాయం అందించగలరు. ఆ 3 వ్యక్తుల సహాయ సహకారాలతో మాత్రమే ఈ భ్రష్టత్వ నిర్మూలన అనేది సిద్ధించగలుగుతుంది. వేహై వాళ్ళు ఎవరు అంటే మాతా, పిత और ప్రాథమిక విద్యాలయకే శిక్షక్. మరి ఎవరంట? తల్లి, తండ్రి, అలాగే ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి గురువు గారు.
మొదటిగా తల్లి తండ్రి, మూడవదిగా మరి ప్రాథమిక పాఠశాల యొక్క ఉపాధ్యాయులు వారు. यदि ये तीनों बच्चों को ईमानदारी और सच्चाई का पाठ पढ़ाते हैं तो इसके बाद जीवन में शायद ही कोई उनको हिला पाएगा. ఒకవేళ ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మరి వాళ్ల చేతుల మీదుగా వెళ్తున్నటువంటి పిల్లల్లో నిజాయితీని, అలాగే సత్యాయి అనే సత్యత్వాన్ని, నిజాయితీగా ఉండడాన్ని, ఎల్లప్పుడూ సత్యమే పలకడాలి అనేటువంటి పాఠాన్ని కనుక వాళ్ళు బోధించినట్లయితే, ఎవరు? తల్లి, తండ్రి, ప్రాథమిక విద్యాలయ గురువు. ఈ ముగ్గురు ఎప్పుడైతే అంటే బాలుడుగా ఉన్నప్పుడే మరి ఆ బాలునికి నిజాయితీ గురించి, అలాగే సచ్చాయి గురించి వారికి బోధించినప్పుడు ఇస్కే బాద్ జీవన్ మే శాయద్ హీ కోయి ఉన్కో హిలా పాయేగా, అంటే నిజాయితీ అనే పునాది మీద, సత్యం అనేటువంటి పునాది మీద ఎప్పుడైతే ఆ పిల్లవాడి యొక్క వ్యక్తిత్వం అనేది కట్టబడుతూ ఉందో, అలా కట్టబడిన తర్వాత జీవితంలో ఎప్పుడూ కూడా వాడికి తొనికిసలాడు, ఆ మార్గం నుంచి ఎప్పుడూ కూడా వైదొలికిపోడు. అందుకే మన పెద్దలు అంటారు కదా, మొక్కై వంగందే మ్రాణై వంగునా అని. అంటే ఎప్పుడు వంచాలి? ఎప్పుడు ఒక పిల్లవాడి యొక్క వ్యక్తిత్వాన్ని మలచగలగాలి అంటే బాలుడుగా ఉన్నప్పుడే. తోరా గ్రంథంలో ఒక మాట ఉంటుంది నాన్న, బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని. అంటే బాలుడుగా ఉన్నప్పుడే నడవవలసిన త్రోవను ఎవరు నేర్పించాలి? తల్లి, తండ్రి, ప్రాథమిక విద్యాలయ గురువు. ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క పాత్ర ఒక బాలుని యొక్క వ్యక్తిత్వం మీద, ఆ వ్యక్తిత్వానికి పునాది అవుతుందన్నమాట వీళ్ళు చెప్పేవి. సో ఎప్పుడైతే ఈ ముగ్గురు వ్యక్తులు కూడా నిజాయితీ గురించి, సచ్చాయి గురించి ఈ రెండు పాఠాలు నేర్పించగలుగుతారో, ఈ సత్యం అనే నిజాయితీ అనేటువంటి పునాది మీద ఆ పిల్లవాడి యొక్క వ్యక్తిత్వం ఎప్పుడైతే నిర్మించబడుతుందో, అలా నిర్మింపబడినటువంటి ఆ వ్యక్తిత్వం పెద్దవాడైన తర్వాత ఆ వ్యక్తిత్వాన్ని కోల్పోడనమాట. ఏది కూడా ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కూడా ఆ వ్యక్తిత్వాన్ని కదల్చలేదు, అప్పటికి వేళ్లు పాతుకుని పోతుంది ఆ నిజాయితీ, ఆ సచ్చాయి. అత హర్ ఘర్ మే ఇస్ తరహకే ఆందోళనకి ఆవశ్యకత హై. కాబట్టి ప్రతి ఇంటి నుంచి కూడా ఈ ఉద్యమం అనేది, అంటే నిజాయితీ, సచ్చాయి అనేటువంటి ఉద్యమం ప్రతి ఇంటి నుంచి బయలుదేరవలసినటువంటి అవసరం ఉంది. సార్వజనిక జీవనమే భ్రష్టాచారకు మిటా సకే, అప్పుడు కదా సమాజంలో సార్వజనీన జీవనంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని నిర్మూలించగలుగుతాం. आप सब यह संकल्प ले कि आप सदैव ईमानदार एवं भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करेंगे और दूसरों के लिए आदर्शवान बने रहेंगे. మీరు ఒక సంకల్పాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక సంకల్పాన్ని తీసుకోవాలి, మీరు ఒక దృఢ నిశ్చయాన్ని నిశ్చయించుకోవాలి. ఏంటి అంటే आप सदैव ईमानदार और भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करेंगे. మేము ఎల్లప్పుడూ కూడా నిజాయితీగా ఉంటాము, భ్రష్టత్వం నుంచి విముక్తి పొందుతాము, అంటే భ్రష్టత్వాన్ని మాలోనికి రానివ్వము, అలాంటి జీవనాన్ని మేము గడుపుతామని మీకు మీరు సంకల్పించుకోండి. దూసరోంకే లియే ఆదర్శవాన్ బనే రహేంగే, అంతేకాకుండా ఇతరులకి ఆదర్శవంతులుగా తయారవుతాము, మేము రోల్ మోడల్స్ గా ఉంటాము మేము ఇతరులకి. సో ఈ సంకల్పాన్ని, ఈ దృఢ నిశ్చయాన్ని మీరు సంకల్పించుకోండి. అప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి. నేను ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి, నేను ఎల్లప్పుడూ కూడా సత్యాయి మార్గంలో నేను నడవాలి, సత్య మార్గంలో నేను నడవాలి. ఇలా నువ్వు అనుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి దృఢ సంకల్పంతో నిజాయితీగా ఉండాలి అని అనుకున్నప్పుడు సమాజంలో ఇంకా భ్రష్టత్వం ఏం కనిపిస్తుంది? ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా దృఢ నిశ్చయంతో నిజాయితీగా ఉన్నప్పుడు సమాజంలో ఇంకా భ్రష్టత్వం అనేది ఉండదు. అప్పుడు దాన్ని మనం నిర్మూలించగలుగుతాం. ఇది ప్రతి ఒక్క వ్యక్తి మీద ఆధారపడి ఉంది. ఒకరు బోధలు చేయటం వల్ల, ఒకరు మంచి మంచి మెసేజ్లు, ఉపన్యాసాలు ఇచ్చేస్తేనే ఆ ఉపన్యాసాలు వినేసి ఎవరు కూడా మంచోళ్ళు అయిపోరు. ఉపన్యాసాలు ఇవ్వటం తేలికైన పని, ఎవరైనా చెప్పేస్తారు, కానీ పాటించడం అనేది వేరు. అందుకని ఆయన అంటారు, ఎవరికి వారు దృఢ సంకల్పాన్ని తీసుకోవాలి, ఎవరికి వాళ్ళు దృఢంగా మనసులో బలంగా సంకల్పించుకోవాలి. నాకు నేను నిజాయితీ పరుడుగా ఉండాలి, నాకు నేనుగా సత్య మార్గంలో నడవాలి. సో అలా అనుకున్నప్పుడు మాత్రమే సమాజంలో ఉన్నటువంటి ఈ భ్రష్టత్వాన్ని నిర్మూలించగలం అంటారు కలాంసి. बालक बड़े हमेशा बच्चों को कुछ ना कुछ उपदेश देते रहते हैं. कुछ लोग कहते हैं कि अनुशासित रहना चाहिए, कुछ लोग कहते हैं
खूब पढ़ाई करनी चाहिए। तो कुछ लोग कहते हैं कि ईमानदार बनना चाहिए, कड़ी मेहनत करनी चाहिए आदि। वैसे तो इन बातों का पालन करना महत्वपूर्ण है, किंतु एक छात्र के लिए सबसे महत्वपूर्ण गुण क्या है? సో ఇక్కడ మళ్ళీ అడుగుతా ఉన్నారు చూడండి, విద్యార్థులు ఏమని అడుగుతున్నారు. బడే హమేషా బచ్చం కు కుచ్ నా కుచ్ ఉపదేశ్ దేతే రహతే. పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఎల్లప్పుడు కూడా పిల్లలకి ఏదో ఒక ఉపన్యాసం ఇస్తూనే ఉంటారు, ఏదో ఉపన్యాసం ఇస్తూనే ఉంటారు. కుచ్ లోగ్ కహతే హై, కొంతమంది పెద్దలు అంటారు, అనుశాసిత రహనా చాహియే. ఒరే క్రమశిక్షణగా ఉండాలిరా. ఎవరైతే క్రమశిక్షణవంతమైనటువంటి జీవితం జీవిస్తారో ఆ క్రమశిక్షణ కలిగి ఉన్న వాళ్ళు ఎప్పటికైనా పైకొస్తారా, బాగుంటారా అంటారు. కుచ్లో కేతే, కొంతమంది అంటారు కూబ్ పడాయి కర్నీ చాహి, బాగా చదువుకోండిరా. ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళు మంచిగా జీవితంలో పైకి వస్తారంటారు. తో కుచ్ లోగ్ కేతే హై కి ఇమాందార్ బన్నా చాహి, కొంతమంది అంటారు నీకు నువ్వు నిజాయితీగా ఉండటం నేర్చుకోరా. ఎప్పుడైతే నీ అంతటి నువ్వు నిజాయితీగా ఉన్నావో జీవితం అదే ఫలిస్తుందిరా, అదే బాగుంటుందిరా నీ జీవితం అంటారు. కడి మెహనత్ కర్నీ చాహియే, కొంతమంది అంటారు బాగా కష్టపడరా, నీ కష్టమే నిన్ను పైకి తీసుకొస్తుంది అంటారు. ఇలా అనేక రకాలుగా మరి పెద్దవాళ్ళు ఉపన్యాసాలు ఇస్తా ఉంటారు. ఒక్కొక్కరు ఉపన్యాసం ఒక్కొక్క తీరుగా ఉంటుంది. వైసేతో ఇన్ బాతోం కా పాలన కన్నా మహత్వపూర్ణ హై. వాళ్ళు చెప్పినట్లుగా ఈ మాటలన్నింటినీ పాటించడం చాలా గొప్ప విషయమే. కింతు కానీ ఏక ఛాత్ర కే లియే, ఒక విద్యార్థికి సబ్సే మహత్వపూర్ణ గుణ క్యా హై? మరి మీ దృష్టిలో ఒక మంచి విద్యార్థికి గొప్పదైనటువంటి అరుదైనటువంటి గుణం ఏంటి? ఏ గుణం కలిగి ఉండాలి ఒక విద్యార్థి అని అడుగుతా ఉన్నారు. అబ్దుల్ కలాం జీ అంటున్నారు, ఏక छात्र के लिए सबसे महत्वपूर्ण है उसके अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर का गुण. మరి ఆయన అంటారు, కలాంజీ సార్ అంటారు, ఒక విద్యార్థికి అన్నిటికన్నా మహత్తరమైనటువంటిది ఏంటో తెలుసా? విద్యార్థి తనంతటి తానుగా నిజాయితీగా ఉండాలంటే ఎవరో చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారని నిజాయితీగా ఉండటం కాదు. ఎవరు చూసినా చూడకపోయినా విద్యార్థి తనకు తాను నిజాయితీగా ఉండాలి. టీచర్ చూస్తున్నారనో లేదా అమ్మా నాన్న గమనిస్తున్నారనో నిజాయితీగా ఉండటం కాదు. మనల్ని ఎవరు గమనించినా గమనించకపోయినా, ఎవరు చూసినా చూడకున్నా మనంతట మనం నిజాయితీగా ఉండాలి. ఆరు దూసరంకే ప్రతి ఆదరక గుణం, అలాగే ఇతరుల్ని గౌరవించటం అనేటువంటి గుణం నీలో ఉండాలి. ఇతరుల్ని గౌరవించాలన్నటువంటి సంకల్పం నీలో ఉండాలి. ఆ గుణం నువ్వు కలిగి ఉండాలి. ఫస్ట్ ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి. ఏ గుణ ఆప్కో నిస్సందేహ ఆదర్శ నాగరిక బనాయింగే. ఈ రెండు గుణాలు ఎప్పుడైతే నీలో ఉన్నాయో నిస్సంకోచంగా చెప్తాను నేను, ఒక ఆదర్శవంతుడైనటువంటి పౌరుడుగా నీవు తీర్చిదిద్దబడతావు. ఛాత్ర అంటున్నాడు, ఏక అంతిమ ప్రశ్న. సార్ ఒక చిట్ట చివరి ప్రశ్న అండి. ఏక ఛాత్రకే రూపమే मैं विकसित भारत के आपके स्वप्न को साकार करने की दिशा में क्या कर सकता हूं? నేను ఒక విద్యార్థిని కదా, విద్యార్థి రూపంలో ఉన్నటువంటి నేను అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ భారతదేశంలో కళలను సాకారం చేయడానికి, మీరంటారు కదా కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని. సో మీ కళలను నేను సాకారం చేయాలి అంటే, ఆ కళను సాకారం చేసుకోవాలి అంటే నేను ఏ దిశలో పయనించాలి, ఏ దిశలో ప్రయాణించి మరి నేను నా కళను సాకారం చేసుకోగలుగుతాను? సో మనకు తెలుసు కదా, అబ్దుల్ కలాంజీ అంటారు కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని. అది ఏ కళ ఉండాలి? నిద్రపోయేటప్పుడు వచ్చే కళ కాదు, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసే కళను కనండి. అంటే ఒక లక్ష్యం అనేటువంటి కళ ఉండాలి, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యం అనేటువంటి నువ్వు ఏదైతే డ్రీమ్ చూస్తున్నావో ఆ కళను సాధించడానికి ఆ కళ నిన్ను నిద్రపోనివ్వకూడదు. నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేటువంటి కళను నువ్వు కనాలి. ఆ లక్ష్యం వైపు నువ్వు పరిగెట్టాలి. ఆ లక్ష్యాన్ని ఛేదించే వరకు, ఆ లక్ష్యాన్ని సాధించే వరకు, ఆ గమ్యాన్ని నువ్వు చేరుకునే వరకు నిద్రపోకూడదు అంట. సో ఇలా అంటారు కదా. సో దీనికోసం నేను ఏం చేయాలి, ఏం చేస్తే నేను మరి అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంలో నా కళను నేను సాకారం చేసుకోగలుగుతాను సార్ అని అడిగారు. అబ్దుల్ కలాం జీ అంటున్నారు, एक छात्र होने के नाते आप जिस कक्षा में भी पढ़ते हो उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें. ఒక విద్యార్థిగా నువ్వేం చేయాలి అంటే, నువ్వు ఏ తరగతిలో అయితే చదువుతున్నావో అందులో ముందంజలో ఉండటానికి నువ్వు బాగా కష్టపడు.
నీ తరగతిలో అందరికన్నా నువ్వు ముందుండాలని నువ్వు బాగా కష్టపడు, ప్రయాసపడు. అపనే జీవనమే పెహలే ఏక్ లక్ష్య బనాయే. దీనికన్నా ముందు నీ జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్మించుకో. फिर उसे प्राप्त करने के लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करे. నువ్వు దాన్ని సాధించడానికి, దాన్ని పొందుకోవడానికి, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు పొందుకోవడానికి, నువ్వు అనుకున్నటువంటి గమ్యాన్ని నువ్వు చేరుకోవడానికి దానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించుకో. నువ్వు ఒక టీచర్ అవ్వాలనుకుంటున్నావా? దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని సాధించుకో. లేదు నువ్వు ఒక లాయర్ అవ్వాలనుకుంటున్నావా? దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించుకో. నువ్వు ఏ గమ్యాన్ని చేరుకోవాలంటే ఆ గమ్యానికి చేరుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని రెండిటినీ కూడా నువ్వు సంపాదించుకోవాలి. ఈ రెండిట్లో ఏదొక్కటి లేకపోయినా మళ్ళీ మైనస్సే. రెండూ ఉండాలి. बाधाओं से लड़ते हुए उन पर विजय प्राप्त करे. సో నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడానికి, నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడానికి అనేక బాధలతో నువ్వు పోరాటం చేయాల్సి ఉంటుంది. సో ఎంత పోరాటం చేయాల్సి వచ్చినా, ఎంత బాధపడాల్సి వచ్చినా కూడా దాని మీద నువ్వు విజయాన్ని పొందుకుంటావు. నిరంతర ప్రయత్నశీल रहते हुए सबसे बढ़िया काम करने की ओर बढ़ते रहे. నిరంతరము కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎక్కడా కూడా ఆగిపోకూడదు. నీ ప్రయత్నాన్ని నువ్వు మానకూడదు. నువ్వు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండటం వల్ల సబ్సే బడియే కామ్ కరణేకి ఓర్ బడతే రహే, అన్నిటికంటే మించినటువంటి అద్వితీయమైనటువంటి ఒక చక్కని పనిని నువ్వు చేయగలుగుతావు. దాని వైపు నిన్ను నడిపిస్తుంది. సాథీ నైతిక మూల్యం కో భీ గ్రహణ కరే. వీటికి తోడుగా నైతిక విలువల్ని కూడా నువ్వు గ్రహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నైతిక విలువలను విడిచిపెట్టకూడదు. ఛాత్రంకు హమేషా పరిశ్రమి. విద్యార్థులు ఎప్పుడూ కూడా కష్టపడేవారిగానే పరిశ్రమి బననేకా ప్రయాస్ కరనా చాహియే. విద్యార్థులు ఎప్పుడూ కూడా కష్టపడడానికి సంసిద్ధులుగా ఉండాలి. छुट्टी के दिनों में छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों को पढ़ाने का काम करे और इसे अपने जीवन में एक उद्देश्य के रूप में ले. మరి విద్యార్థులు ఎల్లప్పుడూ కూడా మరి మీ సెలవు దినాలు ఏవైతే ఉన్నాయో ఆ సెలవు దినాల్లో మీరు ఏం చేయాలంటే పేద విద్యార్థులకి ఏవైతే సౌకర్యాలు లేకుండా ఉన్నటువంటి మురికి వాడల్లోనూ అలాగే మారుమూల పల్లె ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సౌకర్యాలు లేక వంచబడుతూ ఉన్నటువంటి ఆ పిల్లలకి చదువు చెప్పడం విషయంలో మీరు వాళ్ళకి చదువు చెప్పడానికి మీరు సహకరించాలి. వాళ్ళు చదువు చెప్పడానికి ఆ పనిని మీరు ఒక బాధ్యతగా మీ భుజస్కంధాల మీద వేసుకోవాలి. ఈ అప్నే జీవన్ మీకు ఉద్దేశ్య రూపమేలే, ఇది ఒక గొప్ప ఉద్దేశంగా మీరు తీసుకోవాలి. దీన్ని కూడా ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. మారుమూల ప్రాంతాల్లోనూ మురికి వాడల్లోనూ మరి ఎవరైతే చదువుకోవడానికి సరైనటువంటి సౌకర్యాలు లేక వంచింపబడుతూ ఉన్నారో విద్యకు దూరంగా అలాంటి పిల్లలకి మీ సెలవు రోజుల్లో మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారా లేకపోతే ఇంకొకట ఏదైనప్పటికీ కూడా ఖాళీ సమయాల్లో మీ సెలవు దినాల్లో ఈ పిల్లల దగ్గరికి వెళ్లి వాళ్ళకి మీరు చదువు చెప్పడాన్ని ఒక సంకల్పంగా ఒక గొప్ప ఉద్దేశంగా మీరు కలిగి ఉండి ఈ పనిని ఈ బాధ్యతను మీ భుజస్కంధాల మీద వేసుకుని చేయాలి. ఛాత్ర అధికసే అధిక పౌదే లగాయే. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విద్యార్థులైన మీరు ఎక్కువగా మరెక్కువగా మొక్కల్ని నాటాలి. ఇస్తే పర్యావరణ కో సంతులిత బనే రహనే మే సహాయత మిలే. ఎందుకు మొక్కలు నాటాలి? పర్యావరణం సమతుల్యంగా ఉండాలి అంటే పర్యావరణమే మన రక్షణ కవచం కాబట్టి మనకు రక్షణ కవచమై ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి అంటే మొక్కల వల్లే సాధ్యం కాబట్టి ఈ మొక్కలే సహాయం చేస్తాయి. కాబట్టి పర్యావరణాన్ని రక్షించడంలో మీ వంతు సహాయంగా మీరు మొక్కల్ని నాటాలి. हमारे ये कार्य ना केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकास और समृद्धि के पद पर ले जाएंगे. మరి ఈ యొక్క కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం కేవలం మనకే కాదు గాని మన యొక్క దేశానికి కూడా మన దేశాన్ని కూడా అభివృద్ధి చెందించడంలో మన దేశాన్ని కూడా సమృద్ధి మార్గం వైపు నడిపించడానికి సహాయకారిగా ఉంటుంది ఈ మొక్కలు నాటే కార్యక్రమం. అందుకే వృక్షో రక్షిత రక్షితః అంటారు. నేటి మొక్కలే రేపటి వృక్షాలు. ఈవేళ విద్యార్థిగా నువ్వు మొక్కను నాటుతావు, నువ్వు రేపు ప్రొద్దుట ఆదర్శవంతమైన పౌరుడిగా ఎలాగైతే తయారవుతారో అలాగే ఇవాళ నువ్వు నాటినటువంటి మొక్క కూడా రేపు మహావృక్షమై నీకు సహాయకారిగా ఉంటుంది. నువ్వు ఎదుగుతావు, నువ్వు నాటినటువంటి మొక్క కూడా వృక్షంగా
మారుతుంది. సో గొప్ప సంకల్పం ఇది. సో ఈ సంకల్పాన్ని కూడా నువ్వు దృఢంగా నిశ్చయించుకోవాలి, మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకోవాలి. మరి ఒకనొక సందర్భంలో ఏపీజే అబ్దుల్ కలాం గారు తన యొక్క డిఆర్డీలో తన యొక్క ప్రాజెక్ట్ సక్సెస్ అయినప్పుడు తన పై అధికారి వచ్చి నీకు ఏమి కావాలి, ఏదైనా బహుమానం కావాలా, కోరుకో కలాం, నీకు నేను ఏదైనా ఇస్తానని అన్నప్పుడు విక్రమ్ సారాభాయ్ గారు వచ్చి అడుగుతారు, సార్ నాకు మన క్యాంపస్ లో నాటడానికి 1,00,000 మొక్కలు కావాలని అడుగుతారు ఆయన బహుమానంగా. వెంటనే విక్రమ్ సారాభాయ్ గారు 1,00,000 మొక్కలు ఇప్పిస్తారు. ఏంటయ్యా నీకంటూ కోరుకోమంటే నువ్వు ఇలా కోరుకున్నావు అంటే, సార్ వాతావరణం బాగుంటేనే మనం బాగుంటాం, మొక్కలు చాలా మరి ప్రాణ రక్షకాలు, ఇవి మన రక్షణ కవచాలు, కాబట్టి వీటి బాధ్యత కూడా మనదే సార్ అని చెప్పి ఒక చిరునవ్వుతో ఆయన 1,00,000 మొక్కలను అడుగుతారు. విక్రమ్ సారాభాయ్ గారు 1,00,000 మొక్కలు పంపిణీ చేస్తారు. వాటిని తన బృందంతో కలిసి మరి ఆ మొక్కలు నాటి ఎంతో సంతోషపడిపోతారు ఆయన. చూడండి, మహోన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు గాని వాడి యొక్క ఆదర్శాలు గాని మనం అందిపుచ్చుకోలేనంత ఉన్నత స్థాయిలో ఉంటాయి. మరి ఆయన యొక్క నిజ జీవితాన్ని మనం ఒక విజేత ఆత్మకథ అనేటువంటి ఆయన పుస్తకాన్ని చదివినప్పుడు ప్రతి మాటలోనూ ప్రతి పేజీలోనూ కూడా ఆయన యొక్క నిజాయితీతను ఆయన చాలా కష్టపడ్డారు. అసలు ఆయన గురించి మాట్లాడుకోవడానికి మనకు తగిన వారమే కాదు, నేనైతే అస్సలు. కానీ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, అంటే గల్లీ నుంచి ఢిల్లీకి ఎదిగారు ఆయన. రామేశ్వరం గల్లీ నుంచి ఢిల్లీ గద్దే, ఢిల్లీ సింహాసనాన్ని ఎక్కారు ఆయన. సో అంత స్థాయికి ఆయన ఎదిగారు అంటే ఎంత కష్టపడితే ఆయన అక్కడికి చేరుకోగలిగారు. సో మనకు చెప్పారు, ఒక విద్యార్థి ఎప్పుడు కూడా పరిశ్రమిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ నిరంతర ప్రయత్నశీల్ रहना चाहिए అంటారు. సో ప్రయత్నం 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 ఏదో ఒక రోజు సక్సెస్ అనేది ఖచ్చితంగా మీట్ అవుతుంది. కాబట్టి ఆయన ప్రతి విషయంలోనూ కూడా చేసి చూపించారు. ప్రతి విషయాన్ని కూడా ఆయన ఓన్లీ ఉపన్యాసకుడు ఏమి కాదు. మనకు తెలుసు ఆయన చనిపోయినప్పుడు చివరి క్షణాలు, ఆయన చివరి ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా మరి మాటలు అనేవి ఒకరికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి అని చెప్పేసి అనేక మంది విద్యార్థులు యూనివర్సిటీలో, చిన్న చిన్న స్కూలు, పెద్ద పెద్ద స్కూల్ అన్నిటిలోనూ కూడా విద్యాలయాలు, యూనివర్సిటీలకు వెళ్లి ఆయన తన యొక్క స్ఫూర్తివంతమైనటువంటి మాటల్ని అందరికీ అందించారు. చివరి ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా మరి అదే బాటలో స్ఫూర్తిదాయకంగానే ఆయన మాటలు వెళ్తూ వెళ్తూ వచ్చాయి. సో అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి మనం ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అంటే మరి ఆయన మన లైబ్రరీ, స్కూల్ లైబ్రరీలో కంపల్సరీ ఉంటుంది ఒక విజేత ఆత్మకథ అనేటువంటి పుస్తకం. సో ఆ పుస్తకాన్ని మనం చదివినట్లయితే మరిన్ని విషయాలు మరి ఆయన గురించి మనం నేర్చుకోగలుగుతాం. ధన్యవాదాలు.